సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రలోభాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రచారం ముగిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మద్యం, డబ్బు పంపిణీకి తెరలేపారు. జన సమీకరణాల్లో భాగంగా వచ్చిన వారికి డబ్బులు ఇచ్చే క్రమంలో తేడాలు రావడంతో స్థానికులు పార్టీ శ్రేణులతో గొడవకు దిగారు. ఈ అక్రమాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కి అధికార పార్టీ నేతలు ఇలా ప్రలోభాలకు గురి చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే పద్మావతి గారి నాయకత్వం, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి నాయకత్వం. ఈ కాలనీ కూడా కరెంట్ రావాలనే ఉద్దేశంతో 3 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మొన్ననే మనం ఇది చేసుకున్నాం. కిటికీలు కొన్ని చిన్న బాగానే అవి కూడా పూర్తి చేసి చక్కదిద్ది ఆ ఇంట్లో ఇక్కడ మనము ఎవరైతే అప్లికేషన్లు పెట్టినో వాళ్ళందరినీ పరిశీలించి అర్హులందరికీ కూడా ఇస్తానని నేను మాటిస్తున్నా. ఇప్పుడే కానీ కొంత పనులు మిగిలిన అవి కూడా చేస్తున్నాము, నిధులు తీసుకొచ్చినాము. మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఇవన్నీ మీకు కనపడవు. ఒక సంవత్సరం అయితే సిటీలో ఎట్లయితే ఉంటుందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి 250 కోట్లు పెట్టి మన ఉత్తమ్ సార్ మనకి ఇప్పించారు. ఆ పనులన్నీ కావాలంటే నాకు మీరందరు కలిసి 35 వార్డులలో 35 మందికి చేయి గుర్తు గెలిచి నిలబెట్టిన క్యాండిడేట్లకు ఓటేస్తే నేను ఆ పని చేయగలను. మీ చుట్టాలు ఎక్కడున్నా సరే అన్ని వార్డులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.